కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనగానే అన్ని వర్గాల ప్రజలకు భారీ అంచనాలు ఆకాంక్షలు ఉంటాయి. అలాగే ఏపీ ప్రజల యొక్క ఆకాంక్షలైనటువంటి పోలవరం ప్రాజెక్టు, అలాగే విశాఖ రైల్వే జోన్ పైనటువంటి ఎటువంటి ఊసెత్తనటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై స్పందించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి పాకలపాటి సన్యాసిరాజు ఉరఫ్ మురళి గారితో మనం ఈరోజు చర్చిద్దాం. మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగిందంటారా? ట్రూ విజన్ ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటించి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అందరూ కూడా మాస్కు తప్పనిసరిగా ధరించాలని కోరుతూ, ట్రూ విజన్ ఛానల్లో మాట్లాడడానికి ప్రేక్షకుల అనుమతితో నేను ఈ మాస్కు తీస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న, గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలించినప్పుడు, ఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకున్నది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధిస్తుందంటే, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుందంటే, ప్రజలందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు జగనన్న పేరుతో అమలు చేస్తున్నారంటే, అన్నీ కూడా కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతున్నాయని, కేంద్ర పథకాలే పేరు మార్చుకొని జరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి చేసినంతగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయలేదని తెలియజేస్తున్నాం. మీరు విభజన హామీలు నెరవేర్చలేదు కానీ అన్నీ నరేంద్ర మోడీ గారే చేశారు అంటున్నారు. ఆ హామీలు వల్ల మన ఏపీ ప్రజలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా, మరి దాని మీద మీ స్పందన? విభజన హామీలు పూర్తిగా అమలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మొదటి 2.5 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో దించిన తర్వాత కూడా ప్రజలందరికీ ఈ 6 లక్షల కోట్ల రూపాయలు భారం పెట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నది, అన్ని రకాలుగా విభజన హామీల్ని అమలు చేస్తున్నది. యూనివర్సిటీల విషయంలో అయితేనేమి, విభజన హామీలు ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మాట నిలబెట్టుకుంది అంటున్నారు. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, దానికి నిధులు అనేది అసలు ఈ బడ్జెట్లో ఆ ప్రసక్తే రాలేదు. దానిపై ఏం చెప్తారు? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. కొన్ని లక్షల ఎకరాలకి సాగు చేసే అవకాశం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తేదీలు ప్రకటించారు, సంవత్సరాలు ప్రకటించారు. ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే. ఎంత నిధులు కావాలంటే అంత నిధులు ఇవ్వడానికి సిద్ధంగా పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్లో కేటాయింపులు చేయవలసిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రజలకి మీడియా వాళ్ళు సక్రమంగా తెలియజేయాలి. ఒకసారి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత అది దేశానికి సంబంధించిన ప్రాజెక్టు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత వేగం ప్రాజెక్టు పూర్తి చేస్తే అంత డబ్బు ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోలవరం ప్రాజెక్టు తక్షణమే చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు నీరు, తాగునీరు, సాగునీరు ఇవ్వాలని నేను బీజేపీగా ప్రార్థిస్తున్నాను. మీరు పోలవరం ప్రాజెక్టు పైన ఇలా స్పందించారు. మరి కడప ఉక్కు పరిశ్రమ అన్నారు విభజన హామీలో. విశాఖ రైల్వే జోన్ ఊసనేదే లేదు, దాని గురించి? విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేయడం జరిగింది, దాని ప్రాసెస్ అవుతుంది.
ప్రజలకి మనం నిజాలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒక ప్రకటన చేసిన తర్వాత, విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసిన తర్వాత దాని ప్రక్రియ జరుగుతున్న పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి తప్ప ప్రతిసారి బడ్జెట్లో విశాఖ రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు చెప్పరు, పనులు చేసుకెళ్ళిపోతారు. ఒకసారి మాట అన్నాక, ఒకసారి మోడీ గారు మడమ తిప్పని మనిషి. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటమే నిలబడి పూర్తి చేసే ప్రభుత్వం ఏదైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అవుతుంది. మాట తిప్పని మోడీ అన్నారు. మరి తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తాను మీ రాష్ట్రానికి అని చెప్పినటువంటి హామీ ఇంతవరకు నెరవేరలేదు, 8 సంవత్సరాలైనా కానీ. మరి దానిపైన మీరేమంటారు? ప్రత్యేక హోదా ఇస్తామన్నది ఇవ్వగలిగింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం, భారతదేశంలో ఫెడరల్ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరితే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. అందువల్ల మాకు డబ్బే కావాలి, మాకు అభివృద్ధే కావాలి, డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటాం. పోలవరం ప్రాజెక్టు అసలు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎవరు కట్టాలి? పోలవరం ప్రాజెక్టు జాతీయంగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలా? మరి మేమే కట్టుకుంటామని ఆనాడు చంద్రబాబు నాయుడు మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామని డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోనీ అప్పచెప్పారా సెంట్రల్ కట్టమని? దానికి అప్పచెప్పకుండా మేమే చేసుకుంటామని వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ప్రత్యేక హోదా అన్నది భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే నిలబడే పార్టీ. మరి మీకు అక్కర్లేదు డబ్బులు ఇవ్వండి అని మీరే తీసుకొని మీరే ప్రత్యేక ప్యాకేజీ పుచ్చుకొని ఇవాళ మమ్మల్ని ఏమో ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని అడుగుతారేంటి? ప్రజలని మోసం చేయకండి. ప్రజలకు అన్యాయం చేసింది గత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఏ మాట చెబితే ఆ మాట మీద నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంట. అంటే మంచి మంచి పథకాలు పెట్టి సంక్షేమ పథకాలు చాలా చేస్తుంది. లోటు బడ్జెట్లో ఉన్నాము మాకు సహాయం చేయమని అడిగితే ఎటువంటి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లేకుండా మళ్ళీ మొండి చేయే చూపించింది బడ్జెట్లో మన ఏపీ ప్రభుత్వానికి. మనం ప్రతి నెల రోజులు 30వ తారీఖు రాగానే పేపర్లు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి, ఆర్థిక మంత్రి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి అపాయింట్మెంట్లు ఎవరు తీసుకుంటున్నారు? 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ప్రజలకి సంక్షేమం చేయమని చేయొద్దని చెప్పి ఏ పార్టీ అనదు, చేయమని అందరం చెప్తాం. ప్రజలకు సంక్షేమం చేయడం చాలా మంచిది, ప్రజలను ఆదుకోవడం చాలా మంచిది. అయితే సంక్షేమం పేరుతో తన పలుకుబడి పెంచుకోవడానికి, పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి, పార్టీని ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలని కోరుకోవడం అనేది తప్పు. మీరు సంక్షేమం చేయండి, ఎంతవరకు చేయాలా దానికి హద్దులు ఉంటాయి. అప్పులు చేసి ఒక ఇంటిలో ఒక తండ్రి అప్పులు చేసి భార్యని పిల్లల్ని పోషిస్తుంటే సంపాదించకుండా, ఉత్పాదక కార్యక్రమాలు ఏవీ చేయకుండా, తన ఆస్తులను పెంచుకునే పరిస్థితులు లేకుండా, డబ్బు సంపాదన లేకుండా ఇంటిలో అప్పులు చేసి పోషించడం మొదలెడితే ఆ ఇల్లు ఎలాగుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగుండదు. కడప ఉక్కు పరిశ్రమ కానీ ఏదైనా కళాశాలలు కానీ ఏవి మన రాష్ట్రానికంటూ ఏమీ రాలేదు. అవన్నీ వస్తే ఉపాధి పెరుగుతుంది, అప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉపాధి అవకాశాలు పెరిగితే బాగుంటుంది. మరి అవి ఏవి ఇవ్వకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేయలేదా? కడప ఉక్కు ఫ్యాక్టరీ వద్దని ఎవరన్నారు? ఎవరైనా చెప్పారా? ఎవరైనా ప్రకటన ఇచ్చారా? ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ఎవరు అడగాల? ఎవరు శంకుస్థాపన చేశారు? అసలు కడప ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే కడతాదని శంకుస్థాపన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ముఖ్యమంత్రి గారు కాదా? వారు మేము స్వయంగా మా ఆంధ్రప్రదేశ్లో మేమే మా నిధులతో కట్టుకుంటామని అన్నప్పుడు మాకు మళ్ళీ సాయం చేయలేదని అడగడం ఏంటి మాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఉక్కు ఫ్యాక్టరీ కట్టండి అని అడిగి శాంక్షన్ చేయించుకొని మీరు ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని అడిగితే అర్థం ఉంది.
మేమే కట్టుకుంటామని మీరే శిలాపలక పెట్టి మీరే ఓపెనింగ్ చేసి మీరే శంకుస్థాపన చేసి మీరు కట్టుకోకుండా మేము డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని అడగడం ఏం అర్థం ఉందో తమరు ఆలోచించండి. లోటు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే రైట్స్ అయితే ప్రభుత్వానికి ఉన్నాయి. అందువల్లే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళు కూడా సహాయం చేయాలి కదా. ఏదైనా ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రావడం చాలా మంచిది. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న గల్లుల్లో ఈ ఇనప ఖనిజాలు తీసుకొని ఆ ఫ్యాక్టరీ నడిపిస్తే ఆ చుట్టుపక్కల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలని కోరుకున్న పార్టీ ఏదైనా రాష్ట్రంలో అది భారతీయ జనతా పార్టీ. మేము తప్పకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 33 మంది ఎంపీలు ఉన్నారు, అర్జీ పెట్టమనండి, అడగమనండి. ఎందుకు చేయరు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ ఇస్తారు. మన రాష్ట్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం అయితే జరిగింది మన ప్రజలకు అనుకుంటున్నారా? బడ్జెట్ అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండదు. రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంటైర్ విశాల దృక్పథంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశం అంతా అభివృద్ధి చెందాలని దృష్టితో బడ్జెట్ ఉంటుంది తప్ప ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి కేంద్ర బడ్జెట్ ఉంటుందా? ఉండదు. రాష్ట్ర బడ్జెట్ మనకు ఉపయోగంగా ఉందా లేదా, రాష్ట్ర బడ్జెట్ ప్రజలకి ఏమాత్రం ఆమోదయోగంగా ఉందా లేదా అన్నదే మనం ఆలోచించాలా. కేంద్ర బడ్జెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి, పరిశ్రమలు ఎక్కువగా స్థాపింపబడడానికి, గతిశక్తి అంటే మౌలిక సదుపాయాలు ఈ దేశంలో పెరగాలి. వాజ్పేయి గారు ఏదైతే ఈ 4 రోడ్లు ప్రవేశపెట్టి చేయించారో, 6 రోడ్లు ఇప్పుడు పెరిగాయో, ఆ రకంగా దేశంలో అన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందాలా. సైనికంగా శక్తి పెరగాలి, వ్యవసాయంలో రైతుకి ఆర్థికంగా పరిపుష్టి చెందాలి, మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలి, యువత ఉద్యోగ అవకాశాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. భవిష్యత్తులో ఈ భారతదేశంలో పుట్టేవా అనుకున్న ప్రతివాడు నేను అదృష్టవంతుని అనుకునే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ బడ్జెట్ దానికి ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదు అంతా అన్నారు. మరి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కి, గుజరాత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని అంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉత్తరప్రదేశ్లో నదుల అనుసంధానం కోసం 44,000 కోట్ల బడ్జెట్ అనేది, అంటే ఇది ఎన్నికల ముందు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆఫరు, ఓట్ల కోసం అనే దానిపై మీ స్పందన? నదుల అనుసంధానం అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధమా? మరి గోదావరి కృష్ణా అనుసంధానం అన్నారు, మరి కృష్ణా నుంచి కావేరీకి అనుసంధానం అన్నారు. మరి మీరు బడ్జెట్ చదవండి. బడ్జెట్లో గోదావరి కృష్ణా అనుసంధానం ఉంది, కృష్ణా కావేరీ తమిళనాడుకి నీళ్లున్నాయి, కేరళకి నీళ్లున్నాయి. గంగని ఆనాడు భగీరథుడు తపస్సు చేసి హిమాలయ పర్వతాల మించి మనకి గంగని తీసుకొస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు భగీరథుడి కన్నా గొప్పవారు. మొత్తం భారతదేశంలో ఏ నీరు కూడా, ఒక్క చుక్క నీరు కూడా వృధాగా సముద్రంలో పోకూడదు. ఈ భారతదేశంలో ప్రజలందరూ, రైతులందరూ అనుభవించాలనే ఉద్దేశంతో నదుల అనుసంధానం పెట్టారు. అది ఒక ఉత్తరప్రదేశ్ సంబంధం కాదు, అన్ని రాష్ట్రాలకి నదుల అనుసంధానం ఉపయోగపడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక వంట నూనె దగ్గర నుంచి ఏది కొనుక్కోలేని పరిస్థితి, వంట గ్యాస్ దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఉపాధి ఏమో తగ్గిపోయింది అంటున్నారు. కోవిడ్ మహమ్మారి 3 సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తుంది. కొన్ని లక్షల మంది చనిపోయారు, కోట్ల మందికి కోవిడ్ వచ్చింది. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో 150 కోట్లు పైబడి ప్రతి వాళ్ళకి ఇంజెక్షన్లు చేసి ధైర్యాన్ని నింపి బతికితే చాలు అన్న ప్రజల నుంచి ఈ దేశంలో ప్రగతి పదంలో ముందుకు నడిపించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.
ఇప్పుడు కోవిడ్ వల్ల జరుగుతున్న పరిణామాల్లో రేట్లు పెరగడం తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుంది. బాగా కోవిడ్ ఎక్కువ ఉందనుకోండి, లాక్డౌన్ ప్రకటించారనుకోండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ మన నగరాల్లో గట్ట ఎక్కడ పళ్ళు కానీ, ఎక్కడ కాయగూరలు కానీ, ఎక్కడ పప్పు దినుసులు కానీ ఉండిపోతాయి. అప్పుడు రేట్లు పడిపోతాయి. ఎప్పుడైతే రవాణా అన్నీ పెరిగాయో, ఎప్పుడైతే కోవిడ్ లేదు అని అనిపించిందో, జనంలోని స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పింపబడతాయో, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ముందుకు వెళ్ళడం వల్ల కొంత రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధం ఉండదు. కాబట్టి ఈ కోవిడ్ ప్రభావం ఈ రేట్లు పెరగడంలో ఉంది, కానీ ఈ ప్రభుత్వాలకు సంబంధం లేదని నేను తెలియజేస్తున్నాను. వ్యవసాయానికి కనీస మద్దతు ధర ప్రకటించలేదు ఈ బడ్జెట్లో. అందువల్లే అంటే మీరు ప్రైవేట్ శక్తులకి సహకరిస్తారు బీజేపీ ప్రభుత్వం, అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటున్నారు అనేది ప్రజల వాదన. అసలు రైతు చట్టాలు చేసింది రైతులను కాపాడడం కోసం. నరేంద్ర మోడీ గారు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం, రైతు దళారీల బారిన పడకుండా ఎంత ధరకి కావలిస్తే అంత ధర ఈ బహిరంగ విపణిలో, వాణిజ్య విపణిలో ఎక్కడ కావలిస్తే అక్కడ అమ్ముకోవడానికి, ఎంత మంచి రేటు వస్తే అంత రేటుకు అమ్ముకోవడానికే రైతు చట్టాలు తెచ్చారు. మరి ఆ రైతు చట్టాలు అక్కర్లేదని చెప్పి సాక్షాత్తు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకులు దేశానికి క్షమాపణ చెప్పే పరిస్థితులు కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు చేశాయి, కొంతమంది రైతులు చేశారు. దానికి మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నిజంగా రైతులను ఆదుకోవాలనే రైతు చట్టాలు తెచ్చింది, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తెచ్చింది మోడీ గారి ప్రభుత్వం. దాన్ని ఉపయోగించుకోలేదు, ఆ చట్టాలని వెనక్కి తీసుకునే పరిస్థితి కల్పించారు. మళ్ళీ రైతులకు గిట్టుబాటు ధర అనేది అడుగుతున్నారు. మీరు గిట్టుబాటు ధర ప్రకటిస్తే రైతులు ధర్నాలు ఎందుకు చేసి దాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేస్తారు? గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించాలనేది, ప్రైవేటు శక్తుల్ని అంటే మధ్యలోకి తీసుకొస్తే రైతులు నష్టపోతారు అనేది రైతుల వాదన. చట్టంలో బహిరంగ వాణిజ్య విపణిలో రైతు తనకు నచ్చినట్టు అమ్ముకోవచ్చు ఒకటి. రెండోది, రైతు దగ్గర అమ్ముకోలేని పరిస్థితి వస్తే ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి రైతు దగ్గర కొనే పరిస్థితి ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 సంవత్సరాల పాలనలో చేయలేని విధంగా రైతు దగ్గర ప్రొక్యూర్మెంటు ఖరీఫ్, రబీ అన్ని సీజన్లోనూ ప్రొక్యూర్ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందో అంటే అది నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు ప్రొక్యూర్ చేసి రైతుల దగ్గర గిట్టుబాటు ధర ఇచ్చి కొంటున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మన దేశం అంతా వ్యవసాయ ఆధారిత దేశం, ఎక్కువగా 70%. బట్ ఇంకా మౌలిక వసతులు సదుపాయాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 5G సేవలని, ప్రైవేటీకరణ అని చెప్పేసి అంత ప్రైవేట్ శక్తులకే సపోర్ట్ చేస్తుంది ఈ బీజేపీ అనే దానిపై మీ స్పందన? ఇవాళ మీరు సెల్ ఫోన్ పెట్టారు, ఆ లైటింగ్ పెట్టారు, మీరు ట్రూ విజన్ ఛానల్ పెట్టారు. పూర్వం కెమెరా లేకుండా ఓ పెద్ద కెమెరా పట్టుకొని మీరు నాయకులతో మాట్లాడించేవారు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ సెల్ ఫోన్లో 5G ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి మీ హైదరాబాదో, విశాఖపట్నమో ఎక్కడికో మీరు పంపించగలుగుతున్నారు. అదే లేకపోతే ఆ పెద్ద కెమెరా పట్టుకొని 4 రోజులు పోయాక నా ఇంటర్వ్యూ వస్తుంది. అదే ఇప్పుడు ఆ 5G ఉన్నది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకి దీటుగా ప్రజలందరికీ అన్ని రకాల టెక్నాలజీ అందుబాటులో రావాలని ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఇవాళ సాయంకాలం 1 గంటలో నేను ఇచ్చే ఇంటర్వ్యూ మీరు ప్రచారం చేయగలుగుతారు. అంటే అర్థం టెక్నాలజీ వల్ల లాభం పొందుతున్నావా, నష్టం పొందుతున్నావా మీరు ఆలోచించండి. మీరు ఏదో పుస్తకం రాస్తున్నారని తెలిసింది, ఈ సోషల్ మీడియాలో వచ్చింది. ఆదాయ పన్ను అసలు ఉండకూడదు అని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎప్పుడు ఆదాయ పన్ను పెంచాలి, ప్రభుత్వ ఆదాయం ఇంకా పెంచుకోవాలి అని చూస్తూ ఉంటారు. మీరు ఆదాయ పన్ను అసలు ఉండకూడదని ఆ పుస్తకంలో ప్రస్తావించారనే నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. దానిపై ఏమంటారు? నీరు, మట్టి, గాలి సంపాదన ఇవి ప్రపంచంలో వ్యక్తికి ప్రకృతి ఇచ్చిన వరం. మీరు నీటి మీద పన్నేస్తారు, మట్టి మీద పన్నేస్తారు, గాలి మీద పన్ను,
కాలుష్యం అంటారు, దానికి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదాయం కష్టపడి చెమటోడ్చి రక్తం దారిపోసి సంపాదిస్తే తన కష్టానికి ఫలితంగా డబ్బులు దాచుకుంటే ఎంత అవసరమో అంత డబ్బులు కుటుంబానికి ఖర్చు పెట్టి మిగతా డబ్బులు ఒక ఆర్థికంగా దాన్ని ఒక బ్యాంకులో దాచుకుంటే దానికి ఆదాయం పన్ను ఏంటి? వ్యక్తికి ఆదాయం పన్ను ఉండకూడదు. వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకున్నా ఆ వ్యక్తి మరలా పెట్టుబడి పెట్టే విధంగా, ఆ డబ్బుని ప్రభుత్వానికి సర్క్యులేషన్లో వచ్చే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తామో, ఆదాయం పన్ను ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉండదో డెఫినెట్గా వాళ్ళు సంపాదించిన డబ్బల్లా కూడా మరలా బ్యాంకుల్లోని పెట్టుబడుల్లోని బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బ్లాక్ మనీ అనేది ఉండదు. సో బ్లాక్ మనీ అనేది లేనప్పుడు భారతదేశం ఇంకా సుభిక్షమైన దేశంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం పన్ను వ్యక్తిగతంగా ఉండకూడదని నా పుస్తకంలో రాశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.